హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ హల్వా. ముందుగా మీకు కావాల్సిన బ్రెడ్ పీసెస్ తీసుకోండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోండి మీకు తగినట్టుగా. నూనె కూడా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అలానే అన్ని బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బ్రెడ్ పీసెస్ మాడిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలి. బ్రెడ్ ఫ్రై అయ్యాక అదే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె హీట్ అయ్యాక 1 కప్ షుగర్ వేసేసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ పోసుకోండి. 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాక తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. తీగ పాకం వచ్చాక మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఆ పాకంలో వేసేసుకోండి. ఆ పాకంలో బ్రెడ్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ పాకం అంతా బ్రెడ్ ముక్కలు బాగా పీల్చుకునేదాకా ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. బ్రెడ్ ముక్కలు ఉడికిపోయాక 1 కప్పు పాలు పోసేసుకోవాలి. పాలు పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. బ్రెడ్ ఆ పాలల్లో ఉడికి చిక్కగా అయ్యాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. నా దగ్గర అయితే ఎండు ద్రాక్ష ఒకటే ఉంది, జీడిపప్పు లేదు. అందుకే నా దగ్గర ఉన్నదే నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టువి మీరు వేసుకోండి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. నేను వేసుకున్నాను. మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇంకా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు ఈ వాయిస్ ఓవర్లు ఇవ్వడం అన్నీ చేత కాదు. ఇప్పుడే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఒక బెస్ట్గా ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం నేర్చుకుంటున్నాను. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ అయితే రావట్లేదండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే రాదండి. ఏదో అలా ట్రై చేశాను. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేను కదా ఆ పిల్లలతో. అందుకే ఇంట్లో ఉండి ఇలా వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. ఈసారి గట్టిగా అనుకొని ఎడిటింగ్లు ఇవన్నీ నేర్చుకుంటాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇలానే కంటిన్యూస్ చేస్తాను వీడియోస్ చేయడం. మీరు కామెంట్లో చెప్పండి మీకు ఏ రెసిపీ కావాలో, నేను ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.